హరి ఓం. చాలామంది తెలియక హిందూ ధర్మంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, అంతమందిని ఆరాధిస్తారు, మీరు బహుదేవతారాధకులని ఏదో ప్రచారం చేస్తూ ఉంటారు ఇతరులు. కానీ వాస్తవం చెప్పాలంటే 33 రకాల మంది దేవతలు ఉన్నారు తప్ప 33 కోట్ల మంది లేరు ఇక్కడ. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, అశ్విని కుమారులు, వీళ్ళందరూ కూడా రకాలన్నమాట. 33 మంది రకాలు. అయితే వీళ్ళందరికంటే కూడా త్రిమూర్తులు ప్రధానం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి ఈ ముగ్గురు కూడా ప్రధానం. ఈ ముగ్గురికి మూలమైనటువంటి వాడు నిర్గుణ నిరాకార పరమాత్మ. ఆ పరమాత్మ గురించే వేదాల్లో సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి ఒకే వాక్యంతో చెప్పారు, ఏకం సతు అనే మాటతో చెప్పారు. కాబట్టి మాకు ఒక్కడే దేవుడున్నాడు, మీకు ఎంతోమంది దేవతలు ఉన్నారనేటువంటి భావనతో ఇతరులు చెప్పే మాటల్ని పట్టించుకోక్కర్లేదు. సనాతన వైదిక ధర్మంలో ఉన్నది కూడా కేవలం ఒకే ఒక్క దేవుడు, ఆయనయే నిర్గుణ నిరాకార పరమాత్మ. ఆయన యొక్క వ్యక్తరూపమే ఈ ప్రపంచమంతా, విశ్వమంతా. కాబట్టి ప్రతి అణువణువులో కూడా ఆ పరమాత్మను దర్శిస్తూ ఆరాధించేటువంటి ఆ సాంప్రదాయం హిందూ ధర్మంలో ఉంది. కానీ అనేక మంది దేవతలను ఆరాధించడం కానీ, చెట్టుని, పుట్టని, గుట్టని, మెట్టని, భూమిని, ఆకాశాన్ని, గాలిని, నీటిని, అగ్నిని కదా, అన్నిటినీ ఆరాధించడం ఎందుకనంటే అన్ని రూపాల్లో పరమాత్మ వ్యక్తం అవుతున్నాడని చెప్పడం. ఇంకా ఉంది, మెరుపుల్ని కూడా ఆరాధిస్తారు కదా. విద్యుత్ అంటారు సంస్కృతంలో. విద్యుత్ అంటే ఇప్పుడు చూసేటువంటి కరెంటు కాదు, అప్పుడే ఉంది, ముందే ఉంది వేదాల్లో ఈ పదం. విద్యుత్ కఠోపనిషత్తులో వస్తుంది. విద్యుత్ అంటే ఆ విద్యుత్ శక్తిని కూడా పరమాత్మ స్వరూపంగా వ్యక్తమయ్యేటువంటి పరమాత్మ స్వరూపంగా ఆరాధించడం అనేది ఉంది. కాబట్టి మిగతా అమాయకులు, సరైనటువంటి విషయ జ్ఞానం లేని వాళ్ళు, శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు చెప్పినట్టుగా మీకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారంటే మనోళ్ళు ఇతరులు గొర్రెలు అయితే మన వాళ్ళు పెద్ద గొర్రెలు అనమాట, హిందువులు. ఇది వీళ్ళకి కూడా తెలియదు. భారతం చదవరు, భాగవతం చదవరు, భగవద్గీత చదవరు. వేదాలంటే మాకు రావండి, మంత్రాలు అర్థం కావంటారు. భారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ కూడా సులభంగానే ఉంటాయి కదా, చదవచ్చు కదా. ఎవడు చదవడు. ఎదుటి వాళ్ళు ఏదైనా విమర్శ చేస్తే మన వాళ్ళ సమాధానం చెప్పేటువంటి కనీస పరిజ్ఞానం ఉండదు. కాబట్టి మన ధర్మంలో కూడా చెప్పబడింది కేవలం ఒకే పరమాత్మ. ఆయనని నీవు శివుడిగా ఆరాధించవచ్చు, విష్ణువుగా ఆరాధించవచ్చు, బ్రహ్మగా ఆరాధించవచ్చు, అమ్మవారిగా కూడా ఆరాధించవచ్చు. ఇది సనాతన ధర్మం. ఒకే ఒక పరమాత్మ. సర్వం కల్విదం బ్రహ్మ. హరి ఓం.